అస్మశ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీదేవి రామప్రియ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అందరితో మాట్లాడి చాలా కాలం అయిపోయింది కదండి. నేను లాంగ్ వీడియోస్ చేసి కూడా 3-4 months అయిపోయింది. అసలు వీడియోలు చేయడానికి నాకు అసలు అన్ని పరిస్థితులు ఏమీ అనుకూలంగా ఉండట్లేదండి. అందుకే చేయలేకపోతున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి. నేను దసరా శరన్నవరాత్రుల నుండి ఆ తర్వాత ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలేదండి. నేను దసరా శరన్నవరాత్రులు అప్పుడే మా వారికి హెల్త్ కొంచెం బాగుండక వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మళ్ళీ రాగానే డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత కొంచెం ప్రయాణం చేస్తే నా హెల్త్ ఏం బాగుండట్లేదండి. కొంచెం బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకున్నా సరే డస్ట్, దానివల్ల ఫీవరు, లంగ్ ఇన్ఫెక్షన్ మాటిమాటికి వస్తుందండి. హెల్త్ బాగుండట్లేదు కరోనా రావడం వల్ల. ఇంకా మా చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళొచ్చాక కొంచెం బాగుంది. 1 week 10 days అన్న తర్వాత మళ్ళీ మా కాలనీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారండి. మళ్ళీ నేను పార్టిసిపేట్ చేశాను. అందులో కృష్ణయ్య స్వామి వారి పాట పాడాను. ఆ తర్వాత ఫుడ్ స్టాల్ పెట్టానండి. అందులో మన ఆంధ్ర వంటకాలు, స్పెషల్ వంటకాలైన వడ, పూర్ణాలు, బొబ్బట్లు చేశానండి. 1000 రూపీస్ పెట్టి పెడితే 3000 వచ్చాయి నాకు. నా ఫస్ట్ సంపాదన అది. ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయి దీపావళి పండుగ అయిపోగానే కార్తీక మాసం వచ్చేసింది. ఇంకా కార్తీక మాసం వస్తే చెప్పక్కర్లేదు కదండి. పొద్దున్నే లేచి కార్తీక స్నానాలు చేసి చక్కగా పొద్దున్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, మొత్తం ఆధ్యాత్మికంగానే గడిపేస్తాను. నెలంతా ఎంతో బాగుంటుంది ప్రశాంతంగా. ఇంట్లో స్తోత్రాలు అవి చదువుకొని కార్తీక మాసం మాకు కేదారేశ్వర స్వామి నోములు కూడా ఉన్నాయండి. ఈసారి నేను మా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఎప్పుడూ అయితే ప్రతి కార్తీక నోములకి, కార్తీక పౌర్ణమి నోములకి మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను తీర్థప్రసాదాలు అయితే ఇస్తాను. ఈసారి మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి భోజనాలు అయితే అన్నప్రసాదం అయితే పెట్టానండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు అలా వచ్చి, మా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఇద్దరు వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో వంట అంతా వాళ్ళ చేతుల మీదుగానే జరిగిపోయిందండి. అంటే ఇంకా చెప్పాలంటే నేను ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. వాళ్ళ చేతుల మీద అంతా నడిపించేశారు. చాలా ఎంత బాగా చేసుకున్నామో పూజ ఈసారి. ఇంకా అది అలా అయిపోయిందండి. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోగానే మా చిన్న చెల్లి డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఇంకా మా అమ్మగారి ఒంట్లో బాగపోతే నేనే ఒక 5 days అలా వెళ్ళి హెల్ప్ చేసి అయిపోయే వరకు ఉండొచ్చాను. ఆ తర్వాత నాకు హెల్త్ బాగోకుండా అయిపోయింది. మళ్ళీ 3-4 daysకి 1 weekకి మా నాన్నగారి 1 year అయిందండి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి. ఆ సంవత్సరీకానికి వెళ్ళొచ్చాక ఇంకా అసలు నాకేమీ హెల్త్ బాగాలేదండి. ఇంకా ఫీవర్ వచ్చేసి 1 week దాంతోనే అది వస్తే ఇంకెక్కువ నీరసం వచ్చేస్తుంది నాకు. మీకు ముందు వీడియోల్లో నేను పాటలు పాడిని చూసే ఉంటారు కదండి. నాకు కరోనా వచ్చాక చాలా ఎక్కువ శ్వాస ప్రాబ్లము, మాట్లాడేటప్పుడు కూడా చాలా అలుపు వచ్చేస్తుందండి నాకు. ఇంకా అలుపు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఫీవర్, లంగ్ ఇన్ఫెక్షన్. నేను ఇంట్లో కూడా ఇల్లు ఊడ్చేటప్పుడు మాస్క్ పెట్టుకునే ఉంటానండి నేను. ఇంకా నేను బ్రతికున్నంతకాలం అంతే అని చెప్పారు డాక్టర్ గారు. ఇంకా అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా ఫీవర్ తగ్గిపోయింది అనుకున్న తర్వాత నాకు ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చెస్ట్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ ఇలా భుజం వైపుకి తెల్లవారుజామున 4 గంటలకి అలా నాకు పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ నిద్రలో ఏమైనా పట్టేసిందేమో అనుకున్నాను, కానీ తగ్గలేదండి. 2 days అయినా మా బాబు మా హస్బెండ్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయినా అక్కడ మెడిసిన్ ఏదో హార్ట్లో కొంచెం ఏదో ఈసీజీలో కొంచెం తేడా ఉందని చెప్తే మెడిసిన్ ఇచ్చారు. ఏదో ఈ టెస్టులన్నీ చేసి సరే అని వాడాము.
నాకైనా 2 డేస్ అయినా గానీ నాకు ఏ పెయిన్ తగ్గలేదండి. ఒక్క నిమిషం గూడా పెయిన్ తగ్గలేదు నాకు. సరే అని పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళాము. కిమ్స్ హాస్పిటల్‌కి హైదరాబాద్‌లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కెళ్ళాం. అక్కడ అన్ని టెస్టులు చేశారండి. ఫస్ట్ కార్డియాలజీ హార్ట్‌కి సంబంధించిన డాక్టర్ అన్ని టెస్టులు చేశారు. ఏం లేదన్నారు. హార్ట్‌కి ప్రాబ్లమ్ ఏం లేదన్నారు. ఆ తర్వాత మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి ఇలాగే అవుతుంది కదా అని మళ్ళీ లంగ్స్ దానికి హెచ్ఆర్‌సిటీ స్కాన్ అన్నీ తీశారు. లంగ్స్‌లో కూడా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మళ్ళీ జనరల్ ఫిజిషియన్ అన్ని బాడీ చెకప్‌లు మొత్తం అల్ట్రా సౌండ్ స్కాన్ అన్నీ బాడీ హెల్త్ చెకప్ మొత్తం డిసెంబర్ స్టార్టింగ్ మొత్తం అసలు ఇక 20 డేస్ ప్రతిరోజు మా దగ్గర నుండి 1 అవర్ పడుతుందండి జర్నీ. ప్రతిరోజు వెళ్ళడం రావడం ఇవే టెస్టులు ఇదే అయిపోయిందండి మాకు అసలు. ఆ తర్వాత గ్యాస్ట్రాలజీ దగ్గరికి పంపారు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా, గ్యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి అని. ఆ పెయిన్తో పాటు నాకు ఫస్ట్ రోజు నుండి తల తిరగడం, కళ్ళు తిరిగిపోవడం, ఒకటే వామిటింగ్ సెన్సేషన్, వామిట్ అయిపోవడం. ఇప్పుడు నిద్రలో పట్టేస్తే ఈ నొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్, తల తిరగడం అయితే ఉండదు కదండి. గ్యాస్ట్రాలజీగా ఎండోస్కోపీ చేసి అప్పుడు చెప్పారు నాకు, ఈ ఫుడ్ పైప్కి ఈ చివర ఇంత లావు వాపు వచ్చింది. ఆ వాపు మీద తెల్లగా పొక్కులు వచ్చి ఇన్ఫెక్షన్లా వచ్చిందంట. దానివల్లే నాకు ఇలా అవుతుందని నేను ఇంకా అసలు 3-4 డేస్ అయితే రాత్రి పగలు తేడా లేకుండా కంటి మీద కునుకేయలేదండి. ఇలా వాలిస్తే నాకు అసలు శ్వాస అందేది కాదు. నా ప్రాణం పోతున్నట్టు అనిపించేదండి అసలు. అంత చాలా కష్టపడ్డాను నేను ఆ విషయానికి. ఈ గ్యాస్ అనేది చాలా ఖతర్నాక్ అండి అసలు. ఏదో గ్యాసే కదా అనుకుంటాము, మామూలు విషయం కాదు. ఆ గ్యాస్ట్రిక్ వల్ల సమస్య ఉండడం వల్ల మా నాన్నగారు హార్ట్ అటాక్కే, మా మరిది గారికి అలాగే అయిపోయిందండి. అసలు గ్యాస్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. కాస్త ప్రాబ్లం ఉన్నా సరే మెడిసిన్ వాడటము, ఆరోగ్య సూత్రాలు పాటించడము, ఆహార నియమాలు పాటించడం, ఎలా తినాలి, ఏం తినాలి, కారం మసాలాలు ఇవన్నీ ఎలా తీసుకోవాలి, మనం అన్నీ తెలుసుకోవాలి. డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలి, వాకింగ్ చేయాలి. దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినప్పుడు ఇలా నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అయితే ఉన్నాయని 5 ఇయర్స్ ముందే చెప్పారు. వాళ్ళు చాలా చిన్నవి, ఏం పర్లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు అవి కొంచెం పెద్దగా అయినాయి, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. యూట్రస్ మందం కూడా, గర్భసంచి మందం కూడా ఎక్కువ ఉంది. మామూలుగా మినిమం 3.3 mm ఉండాలంటండి మందం, కానీ నాకు 10.5 mm ఉంది. దానివల్ల ఫ్యూచర్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకమ్మా ఇప్పుడు తీసేసిన దానివల్ల నష్టం లేదని డాక్టర్ సజెషన్ ఇస్తే ఆలోచించాను. ఫస్ట్ నాకు భయం వేసి వద్దని చెప్పానండి. కానీ అలా మా ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా హాస్పిటల్లో నాకు గర్భాశయ క్యాన్సర్లు ఉన్న వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి, వాళ్ళు నాకు మాట కలిపినప్పుడు మాట్లాడి చెప్పిన దాన్ని బట్టి ఏ చిన్నది అశ్రద్ధ చేయకూడదండి. ఇప్పుడు ఏమొస్తున్నాయో, ఎవరికి ఏమవుతుందో, చాలా చిన్నదే కదా అని అనుకుంటాం. కానీ ప్రతిదీ కేరింగ్గానే ఉండాలి. ప్రతిదీ ఇప్పుడు జ్వరం వచ్చినా, తుమ్మినా, దగ్గినా ప్రతిదీ నిర్లక్ష్యం చేయకుండా ఉండడమే మంచిదని అనిపించే పరిస్థితులు వచ్చేసినాయి లోకంలో. మా ఫ్రెండ్స్లో ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో చుట్టాలకు కూడా ఇలాగే ఉంటే ఫస్ట్ నాకులాగే ఏం లేదు, పర్లేదు, దానివల్ల సమస్య రాదన్నారంట. సరే అలా వదిలేస్తే కొన్ని రోజులకు అదే క్యాన్సర్గా మారిందంట. అలా జరుగుతున్నాయి అంట ఎక్కువ. సర్లే ఎందుకని నేను ఇంకా యూట్రస్ సర్జరీ చేయించేసుకుందామని వెళ్ళానండి. ఆ తర్వాత చాలా ధైర్యం తెచ్చుకొని కూడగట్టుకుని అందరూ చాలామంది చేయించుకుంటున్నారు కానీ వెళ్ళాను. నా టైం బాగాలేదు. ఆ సర్జరీ చేసేటప్పుడు నాకు బై మిస్టేక్ పెద్ద పైకి కూడా కట్ అయిందండి. దానివల్ల నేను ఇప్పటికీ సఫర్ అవుతున్నాను. ఇంకా బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. January 1 అడ్మిట్ అయ్యానండి. January 2 నాకు సర్జరీ చేశారు. కానీ సర్జరీ చేశాకైతే నేను చాలా కష్టపడ్డానండి. ఆ పెద్ద ప్రేగు కట్ అవ్వడం వల్ల నేను చాలా నరకం అనుభవించాను.
అది నేను ఒకదాని కోసం వెళ్తే ఇంకొకటి తెచ్చుకున్నట్టు అయిపోయింది. నాకది అంత ప్రాబ్లము, చాలా పెద్ద ప్రాబ్లము. దానివల్ల కష్టపడాలని అనుకున్నాను గానీ, కష్టపడాల్సొస్తది, దీనివల్ల బాధపడాల్సొస్తది శారీరకంగా అని నేను అనుకున్నాను గానీ, అది చాలా పెద్ద ప్రమాదం అంట. నాకు డాక్టర్ గారే చెప్పారు. పెద్ద బ్రేక్ కట్ అవ్వడం అనేది చాలా సీరియస్ సిచ్యువేషన్ అంట. ప్రాణాలకు కూడా ప్రమాదం అంట అది కానీ సెట్ అవ్వకపోతే అని డాక్టర్ గారే ఇలా చెప్పారు మాకు. మీరు చాలా లక్కీనమ్మా, అది ఎంత ప్రమాదమో తెలుసా అని. ఇంకా మేమైతే డాక్టర్స్ని ఎవరిని ఏం అనలేదండి. నా ప్రారంధం ఎలా అంటే అలా జరుగుతుంది, ఇంకా అది క్యూర్ అవ్వడమే కదా మనకు కావాలని. దానికి ఒక డ్రైన్ పెట్టారు. ఆ పేగులు ఎక్కడైతే సర్జరీ చేశారో స్టిచెస్ వేసి అక్కడ ఒక పైపు డొక్కలో నుండి ఇలా బయటికి ఒక పైప్ పెట్టారు. 17 days తర్వాత అది తీశారు. ఇప్పటికి కూడా ఆ గాయం మానలేదండి. ఇంకో మంత్ పడుతుందేమో. చాలా రోజు డ్రెస్సింగ్కి అయితే నేను వెళ్తున్నాను. పరిస్థితులు టైం ఏం బాగాలేదండి. ఒక్కొక్కసారి అలాగే ఉంటుందేమో తెలీదు. మనం కాకపోతే ఇంకా 3 months అయితే కనీసం మినిమం 3 months అయితే రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పారండి. ఇప్పుడు నాకు హెల్ప్గా లక్ష్మి అని వంట చేసి పెట్టడానికి ఇంట్లో పనులకి ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా ఈ అక్టోబర్ నుండి నేను అటు తిరగడం ఇటు తిరగడం, జర్నీలు చేయడం, అప్పుడు వీడియోలు తీసుకుని బయట అంతా నా ఫోన్లో మొత్తం ఫుల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఆ వీడియోస్ డిలీట్ చేస్తే కానీ నేను లాంగ్ వీడియోస్ అయినా పెట్టడానికి ఉండదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. దాంతోపాటు మా బాబు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడండి, సాఫ్ట్వేర్ జాబ్. ఇంకా మా పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళ బాబు కూడా సాఫ్ట్వేర్ జాబే అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడంట. మార్నింగ్ 10 నుండి నైట్ 12, 1 అలా అయిపోతుందంట. ఇంకా నేను వీళ్ళందరూ ఇంట్లో ఉంటే నేను పాటలు ప్రాక్టీస్ చేయడం లేదు. నాకు అలా పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నా శ్వాస కాస్త నేను కంట్రోల్ అవుతుంది. శ్వాస కాస్త ఎక్కువ తీసుకునేలా పాడగలిగేలా అవుతుంది. పాటలు ప్రాక్టీస్ లేకపోతే నేను అసలు ఇలా మాట్లాడటానికే నాకు శ్వాస అందదండి. నాకు కష్టం అవుతుంది. ఇంకా పాటలు ప్రాక్టీస్ చేస్తేనే నేను పాటలు పాడగలను. అందులోనూ ముందు వీడియోస్లో చూస్తున్నారు కదండి, నాకు ఆ నీరసం, ఆ శ్వాస అందకపోవడం అలా ప్రాబ్లం ఉండి, అయినా ఏదో నాకు పాటలు పాడటం, నేను రాసిన పాటలు అలా ఎందుకు అలా ఊరికే ఉండడం అని నేను ఇలా మొదలుపెట్టాను. కానీ భగవంతుడే ఇలా నడిపిస్తున్నాడు. ఏదో మీ దయ అంతే. అందుకని నేను ఇంకా షార్ట్స్ పెట్టేస్తున్నానండి. ఫోన్ కూడా ఖాళీ అవ్వాలి కదా అంతలో. కానీ నేను ఇలా హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఉన్న షార్ట్స్ అయితే పెడుతున్నానండి. ఇంకా పాటలు పాడటం కూడా అలవాటు తప్పేసింది కదండి. ఇంకా మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాలి. మెల్లమెల్లగా అయినా సరే ప్రాక్టీస్ చేయాలి, పాటలు పెట్టాలి. ఇక నుండి మెల్లగా వీడియోస్ చేయటం, పాటలు పాడటం స్టార్ట్ చేస్తానండి. ఇక నుండి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పాటలతో పాటు మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నాకు వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు, లేకపోతే ఒక మంచి విషయాలు, లేకపోతే సమాజంలో నా చుట్టూ నా దృష్టికి వచ్చిన కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని భయపడిపోతాం, ప్రతిదీ భయపడిపోతాం. భగవంతుడి దగ్గర చేసే ప్రతి పని భయపడిపోతూ ఉంటాం ఏదైనా చిన్నది జరిగితే. అలాంటి కొన్ని మూఢనమ్మకాలు, భగవంతుడంటే ఏంటి, నా అనుభవాలు, మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఇక మీదట మన వీడియోస్ అయితే ముందుకు సాగడం జరుగుతుందండి. మీ అందరూ నన్ను ఆదరిస్తారని, మీ అందరి ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు అందిస్తారని, నాకున్న ఈ శ్వాస ప్రాబ్లంని మరీ పట్టించుకోకుండా నేను రాసే పాటల లిరిక్స్ ఎలా ఉన్నాయో, ఆ భావాలు ఎలా ఉన్నాయో అవి అర్థం చేసుకుని బాగున్నాయా, మీకు నచ్చుతున్నాయా లేదా అవన్నీ కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఉంటానండి. శ్రీకృష్ణ అర్పణమస్తు.